తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రకు భంగం కలిగేలా గీతూ రాయల్ ఆమె బృందం చేసిన రీల్స్ వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. టీటీడీ నిబంధనలు ఉల్లంఘిస్తూ మాడవీధుల్లో వీడియోలు చిత్రీకరించడంపై భక్తులు, హిందూ సంఘాలను నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తిరుమల మాడవీధులు, ఆలయ పరిసరాల్లో కెమెరాలతో వీడియోలు తీయడం, సినిమా పాటలకు స్టెప్పులు వేయడం లేదా రీల్స్ చేయడంపై టీటీడీ కఠినమైన నిషేధం విధించింది. అయితే గీతూ రాయల్ టీం అక్కడ రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు క్రమశిక్షణతో ఉండాలని కోరుకునే చోట ఇలాంటి పబ్లిసిటీలు, స్టంట్లు చేయడం పవిత్రను దెబ్బతీయడమేనని నెటిజన్లు మండిపడుతున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు టీటీడీ కఠినంగా వ్యవహరించింది. ఈసారి కూడా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రకు భంగం కలిగేలా గీతూ రాయల్ ఆమె బృందం చేసిన రీల్స్ వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. టీటీడీ నిబంధనలు ఉల్లంఘిస్తూ మాడవీధుల్లో వీడియోలు చిత్రీకరించడంపై భక్తులు, హిందూ సంఘాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తిరుమల మాడవీధులు, ఆలయ పరిసరాల్లో కెమెరాలతో వీడియోలు తీయడం, సినిమా పాటలకు స్టెప్పులు వేయడం లేదా రీల్స్ చేయడంపై టీటీడీ కఠినమైన నిషేధం విధించింది. అయితే గీతూ రాయల్ టీము అక్కడ రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దర్శనాంచుకోవడానికి భక్తులు వచ్చే సమయంలో క్రమశిక్షణతో ఉండాలని కోరుకునే చోట ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లు చేయడం పవిత్రను దెబ్బతీయడమేనని నెటిజన్లు మండిపడుతున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు టీటీడీ కఠినంగా వ్యవహరించింది. ఈసారి కూడా బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, రైట్ గంగోత్రి, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలు ఉల్లంఘించి శ్రీవారి ఆలయం వద్ద రీల్స్ చేయడం నిషేధం, దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కూడా ఒక తీర్మానం చేసి ఉంది. ఆ రకంగా తిరుమలలో భక్తులు, ఇతర భక్తులకు ఇబ్బంది కలిగించకుండా ఉండాలనే ఉద్దేశంతో శ్రీవారి ఆలయ ప్రాంగణం 4 మాడ వీధులతో పాటు మరికొన్ని ముఖ్య ప్రాంతాల్లో రీల్స్ నిషేధించింది. ఆ రకంగా ఇప్పుడు చూసుకుంటే తాజాగా సోషల్ మీడియా వేదికగా గీతూ రాయల్ అనే మహిళ మరో టీమ్ తో కలిపి అలిపిరి నుండి శ్రీవారి ఆలయం వరకు పోటీ చేసడంతో ఒక వీడియో రివీల్ చేశారు. ఆ సోషల్ మీడియా కూడా పోస్ట్ చేసి తర్వాత డిలీట్ చేసిన పరిస్థితి. తాజాగా ఆ ఖడ్గం సినిమాలోని గోవింద గోవింద నన్ను బాగు చేయి గోవింద, నన్ను కూడా సీఎం చేయి అంటూ వ్యంగ్యంగా కొన్ని డాన్సులు వేస్తూ శ్రీవారి ఆలయం ముందు, శ్రీవారి ఆలయం సమీపంలో, శ్రీవారి ఆలయం పక్కన లడ్డు కౌంటర్ వెళ్లే దారిలో కూడా డాన్స్, కుప్పి గంతులు వేస్తూ రీల్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఆ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే ఈ అంశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య నిఘా భద్రతాధికారి మురళీకృష్ణ గారి దృష్టికి వెళ్ళింది. అయితే పూర్తి స్థాయిలో రీల్స్ నిషేధం ఉన్న ప్రాంతంలో రీల్స్ చేయడాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సీరియస్ గా తీసుకొని వారిని చర్యలు తీసుకునే దిశగా ఆలోచనలో ఉంది. దీని మీద హిందూ సంఘాలు, భక్తులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి ఆలయం ముందు ఇటువంటి రీల్స్ చేయకూడదు అనే నిబంధన ఉన్నప్పటికీ ఇలాగా ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో వేదికగా టీటీడీ నిబంధనల విరుద్ధంగా రీల్స్ చేస్తూ, కుప్పిగంతులు వేస్తూ, డాన్స్ చేస్తూ ఇతర భక్తులకు ఇబ్బంది కలిగిస్తున్న తరుణంలో చర్యలు గట్టిగా తీసుకోవాలంటూ కూడా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ రకంగా టీటీడీ చర్యలు కూడా పూనుకోబోతుంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సురేష్.